వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్రూంలు కంపుకొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్టు చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలింది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారనే విమర్శలు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండవసారి అడిగితే వంట మనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. శ్యామ్ అనే 10వ తరగతి విద్యార్థి వద్ద నుంచి 3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడుతున్నారని సమాచారం. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టళ్లపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా, లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక్కడ జరిగేదంతా వాస్తవమేనా, నిజమేనా? గొడవపడింది నిజమే కదా వార్డెన్ సారు పిల్లలు? నిజమే సార్, నేను గొడవ పడ్డాడు సార్. పోలీస్ స్టేషన్ సార్ ఎందుకోసం గొడవ పడ్డారు? డబ్బులు అన్నాడు సార్. డబ్బుల కోసం నేను సార్ డబ్బులు ఇచ్చినంటే సార్ నేను తీసుకోవాలని చెప్పాడు సార్. ఎంత ఇచ్చినాడని చెప్పినాడు? 3000 అని చెప్పాడు సార్. అప్పుడు కొంచెం ఇస్తా 3000 ఏదని చెప్పాడు సార్. డబ్బులు అడిగిందని కొట్టినారు? డబ్బులు అడిగిందని కొట్టనే కాదు సార్. డబ్బులు ఇటు అడుగుతాడు, ఆయన వేరే చాడని చెప్పి ఎవరో బయట నుంచి ఒక ఆయన వచ్చి ఆయన బయటికి వాడికి పేరు లేదు కదా ఫస్ట్ హాస్టల్లో, ఫస్ట్ బయటికి వాడిని చేయించాడు సార్. ఎవరు అతను? తెలియదు సార్. సార్ వాళ్ళ వాళ్ళని చెప్పాడు సార్. స్టూడెంట్స్ ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్క గుడ్డు ఇవ్వకుండా 10-12 గుడ్లు వేయించి ఒక్కొక్కరికి కొంచెం చికెన్ ముక్కలు 1-2 ముక్కలు వస్తుంది చెప్పండి. అన్నం సరిగ్గా పెడతాడా? అన్నం కొన్నిసార్లు బాగా కొన్నిసార్లు బాగా సార్. ఈరోజు పొద్దున ఏం బాగా సార్, అన్నం సరిగ్గా పెట్టడం లే. ఏం చేస్తాను? కొన్నిసార్లు బాగా సార్, కొన్ని బాగా చేస్తారు. బాగా చేసినప్పుడు తక్కువ చేస్తారు, బాగా చేయనప్పుడు ఎక్కువ చేస్తారు. అన్నం కడుగునా పెడతానా మీకు? నిజం చెప్పండి. కొన్నిసార్లు తక్కువ వచ్చాయి సార్. పెడతారు సార్, రెండోసారి అడిగితే పోలేదు. బూతులు మాట్లాడతారు సార్. మధ్యాహ్నం పూట మా స్కూల్లో స్కూల్లో పోయేసరికి అన్నం అయిపోతుందని మేము ఇక్కడనే చేయమని అడిగినాం సార్. మేడం ఏమో చేయమంటారు సార్. అలా వంట మంచిని కొని ఎడండ మాట్లాడతారు. మీకు వేయడమే తప్ప ఫస్ట్ ఏమంటున్నాం అంటే అసలు మధ్యాహ్నం మెనూలో భోజనమే లేదు సార్. సాహిత్య స్కూల్లో పెడతాం వాళ్ళ కోసం అని మాకు గడపని చేస్తాం సార్. దగ్గర 10 మందిని పోతున్నాం. అక్కడ ఎవరు ఉన్నారు చెప్తే ఎవరు రాలేదు సార్. అప్పుడు నేను బయట స్కూల్ ఒక అబ్బాయి పోయింటే సారు వాళ్ళ ఊరు వాళ్ళు కొంతమంది వచ్చి తాగినారు. సారు హాస్టల్ తాగినారా? హాస్టల్ బయట వాళ్ళ ఇంటి దగ్గర తోడుకుంటే మేము పడుకుంటే పక్కన తాగుతాడు. మేము చూసినామని ఎవరు చెప్పకుండా నాకు కొంచెం అలవాటు ఏమనుకోవాలి. హాస్టల్ ఎందుకు వెళ్ళాడబడింది మొన్న? దేనికి? దేనికి కొట్లాడారు? ఎందుకన్నప్పుడు ఏదైనా తీసుకోవచ్చు కదా మీరు, లీవ్ తీసుకోవడము 3 ఆయన డ్యూటీలో మీరు ఇక్కడ పెట్టడం తప్ప. ఓకే ఓకే. ఎక్కువ మంది అంటే గుడ్డు తక్కువ గుడ్లు వేసి వేయించి వేస్తాను సార్. ఒక్కొక్క గుడ్డు చదువుతున్నాను. హాస్టల్స్లో బాత్రూమ్ సరిగ్గా లేవు. సాహిత్య స్కూల్ అన్నోళ్ళు ఏదో అడిగింటే ఏమని చెప్పిందని, కడుక్కోవాలా మీరు ఎక్కడంటే అక్కడ వస్తే మేము ఎందుకు క్లీన్ చేస్తాము, మేము క్లీన్ చేయము, మీరే కడుక్కోవాలని చెప్పారంట. ఫిల్టర్ మిషన్ చెడిపోయి చాలా రోజులు ఉంటుంది, కానీ అది రిపేర్ చేయడం లేదు. నీళ్ళు అడుగుతుంటే నీళ్ళు మామూలు నీళ్ళు కాంచి పెట్టింది ఒకరోజు. ఇప్పుడు అడుగుతుంటే నీళ్ళు ఇంకా రాలేదు. ఫుడ్ కూడా సక్రమంగా పెట్టడం లేదు. ఫుడ్ అడుగుతుంటే ఒకసారి పెడతారు, ఒకసారి కూడా తక్కువ పెడతారు, రెండోసారి పోతే బూతులు మాట్లాడతారు వంట గురించి. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.